వాళ్ళు కూడా 175 స్థానాల్లో పోటీ చేస్తారు అభ్యర్థులు. ఆ అభ్యర్థులకి ఎలక్షన్ ఫామ్స్ ఉంటాయి, ఏజెంట్ ఫామ్స్ ఉంటాయి, బూత్ ఏజెంట్స్ ఫామ్స్ ఉంటాయి, జనరల్ ఏజెంట్స్ ఫామ్స్ ఉన్నాయి. ఇన్ని వినియోగించుకొని వైసీపీ అభ్యర్థులకి ఏదైనా సహకరించేదానికి సార్ ప్లాన్ లెట్ కూడా సి ఉంది. సార్, మనకు తెలుస్తుంది ఏం చేస్తారో చూద్దాం. ఒకసారి నేను కృష్ణవేణి గారితో మాట్లాడతాను. మేడం నమస్తే. మేడం నమస్తే సార్, మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి ఇతర సభ్యులకి మరియు ఏవియన్ వ్యక్తులకి నమస్కారం. యా, ఏం చెప్తారు మేడం? విజయసాయి రెడ్డి గారు గతంలో ఒక రకమైన ప్రకటన చేశారు, ప్రస్తుతం తాజాగా పార్టీకి సంబంధించి పెట్టబోతున్నామంటూ ప్రకటన చేశారు. ఎలా ఉంటుంది అనుకోవచ్చు? మీ ఒపీనియన్ ఏంటి? ఎలా రెస్పాండ్ అవుతారు వారి పార్టీ ప్రకటన విషయంలో? సార్, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవడానికి హక్కు ఉంది. దాన్ని ఎవరు వద్దనరు కాదనరు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి A1 అయితే 32 కేసుల్లో A1 అయితే ఈయన A2గా ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి గారు కూడా ఈడీ కేసుల్లో. కానీ ఇలాంటి వ్యక్తి వచ్చి ఆ రోజు పార్టీ నుంచి బయటకు వచ్చేసినప్పుడు కూడా ఆయన చెప్పినటువంటి కొన్ని వైసీపీని కొన్ని క్వశ్చన్స్ వేశారు సార్. ఆ క్వశ్చన్స్ కి ఈ రోజుకి కూడా వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పలేకపోయారు, చెప్పలేరు కూడా. ఎందుకంటే అసలు వైసీపీకి విజయసాయి రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారన్న దాని మీద ఒక క్లారిటీ లేదు. ఆయన అప్పట్లో చెప్పిన కారణాలు వైసీపీ నాయకత్వం ఇప్పటికీ సమాధానం చెప్పేటువంటి పరిస్థితిలో లేదు. వైసీపీ నెంబర్ 2గా ఉన్న నాయకుడే బయటకు వచ్చారంటే అది వైసీపీలో అంతర్గతంగా ఎలాంటి సమస్యల్ని లేవనెత్తుతుంది అన్నది కూడా, అది ఎవరికి దెబ్బ అనేది కూడా వాళ్ళు పునరాలోచించుకోవాలి తప్ప ఇవాళ మా కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఇటు జనసేనకు కానీ, టీడీపీకి కానీ, బీజేపీకి కానీ వచ్చినటువంటి నష్టం ఏమీ లేదు. ఎందుకంటే అనేక మంది విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తులు చాలా మంది పార్టీలు పెట్టారు. పార్టీలు పెట్టి నిలబడ్డం అంటే మాటలేమీ కదండి. దానికి అనేక మంది ఎగ్జాంపుల్ ఉన్నారు. అంటే గత మాజీ సీఎం గా చేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, వైఎస్ షర్మిల గారు పార్టీని పెట్టారు. ఇలాంటి వ్యక్తులు చాలా మందిని పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత ఇంకా చిన్న చిన్న పార్టీలు చాలా మంది పెట్టారు. కానీ పెట్టిన తర్వాత వీళ్ళ ప్రజల కోసం ఎంతలా నిలబడ్డారా, లేకపోతే వైసీపీకి ఇప్పుడు సార్ అన్నట్టు వైసీపీకి బి టీమ్ గా పనిచేయడానికి ఇది వైసీపీ ఒక వ్యూహంలో భాగమా అని కూడా ప్రశ్నించుకున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ యొక్క పరిస్థితి కోసాబితం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రోజు రోజుకి ఫెయిల్యూర్ అవుతున్నటువంటి పరిస్థితి. వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కూడా చాలా మంది అసంతృప్తిలో ఉన్నారు. ఇటు జనసేన వైపు కానీ, అటు బీజేపీ టీడీపీ వైపు కానీ చూస్తూ ఉన్నారు చాలా మంది నాయకులు రావడానికి కూడా. అలాంటి టైంలో క్యాడర్కి ఎదిరిపోకుండా ఉండడం కోసం ఇది వైసీపీఏ తెర వెనక నుంచి ఆడిస్తున్నటువంటి డ్రామానా అని కూడా ప్రజల్లో చర్చ చేసుకున్నటువంటి మధ్యలో కూడా కొన్ని వార్తలు వచ్చాయి కదా, నెగోషియేషన్స్ జరిగాయి, పార్టీలోకి తిరిగి వెళ్ళబోతున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఎవరో మాట్లాడలేదు, సైలెంట్గా ఉన్నారు. లేటెస్ట్గా చూస్తేనే పార్టీ పెట్టబోతున్నామంటూ ప్రకటన చేశారు. సార్, బయటకు వచ్చిన తర్వాత కూడా షర్మిలారెడ్డి గారి మధ్య అలాగే జగన్మోహన్ రెడ్డి గారి మధ్య సయోధ్య కుదర్చడానికి కూడా ఈయన విపరీతంగా విజయసాయి రెడ్డి గారు ప్రయత్నించారన్న టాక్ కూడా నడిచింది. అంటే ఇవాళ క్యాడర్స్ ఎదురుపోకుండా ఉండడం కోసం ఈయన కూడా వైసీపీలో చేసినటువంటి వ్యక్తే కాబట్టి, సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి పార్టీ ఉనికిని బతికించుకోవడం కోసం ఆడుతున్నటువంటి పొలిటికల్ డ్రామా అన్న అభిప్రాయం కూడా కలుగుతూ ఉంది. ఇది విజయసాయి రెడ్డి గారు పార్టీ పెడితే A2గా ఆ పార్టీలో ఎలా పనిచేశారో బి టీమ్ గా ఆ పార్టీకి పనిచేయడానికి మాత్రమే పార్టీ పెట్టబోతున్నారు అనేటువంటి చర్చ జరుగుతుంది తప్ప ఇటు కూటమికి ఎటువంటి దెబ్బ లేదు. ఎందుకంటే కూటమి ఎన్డీఏ కూటమి అలయన్స్ లో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అభివృద్ధి సంక్షేమం పనిచేయడంతో కావచ్చు, అలాగే యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లడంలో కావచ్చు, ఇవాళ అమరావతి నిర్మాణాన్ని, రాజధాని నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేయడంలో కావచ్చు, అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో కావచ్చు, కూటమి సక్సెస్ఫుల్ గా దూసుకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తే కాదు సార్, రేపు పొద్దున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పార్టీ పెట్టుకున్నా, లేకపోతే ఇంకొకరు వచ్చి ఇంకొక పార్టీ పెట్టుకున్నా కూటమి ప్రభుత్వానికి వచ్చినటువంటి కూటమి కూర్పుకొచ్చినటువంటి డోకా ఏమీ లేదు, భయం ఏమీ లేదు. కాకపోతే వీళ్ళు ఎందుకు పెట్టుకుంటున్నారు అంటే వీళ్ళ ఉనికిని వీళ్ళ కాపాడుకోవడం కోసం ఆల్రెడీ అవినీతి కేసుల్లో తిమింగిలాల్లా ఉన్నటువంటి ఈ వ్యక్తులు ఒక పార్టీ అధ్యక్షులుగా ప్రమోట్ అయితే కనుక వాటి నుంచి కూడా ఏమన్నా మినహాయింపు దొరికి ప్రజల నుంచి ఎంతో కొంత మద్దతు కూడగట్టొచ్చు అనేటువంటి వీళ్ళందరూ కూడా
శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళేటువంటి టైం ఆసన్నమైంది కాబట్టి ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీలు వెనక దాక్కుని ప్రజల మధ్య పబ్బం గడపాలని అనుకుంటున్నారేమో అన్నటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది సార్. మాట్లాడదాం సార్. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు అంటే కృష్ణవేణి గారు చెప్పినట్లుగా చాలా పార్టీలు వచ్చాయి గతంలో, చిన్న చిన్న పార్టీలు వచ్చాయి, చాలా పెద్ద వ్యక్తులు కూడా పార్టీలు పెట్టారు. ఆ తర్వాత ఆ పార్టీలు కూడా తీసి ఇతర పార్టీల్లో విలీనం చేయడం, లేదంటే పార్టీలోంచి తీసేసుకోవడం, ఆ తర్వాత వారు ఇతర పార్టీల్లో జాయిన్ అవ్వడం, ఇటువంటి జరిగాయి. అంటే అంత ప్రభావవంతంగా ఉంటుందా? నిజంగా వారు ఒక కన్స్ట్రక్టివ్గా ఇందులో ఉండాలి అనుకునే వచ్చారా, లేదంటే వీరి వెనక ఇంకా అంటే స్ట్రాటజిక్గా ఏదన్నా ఎవరైనా వ్యక్తులు ఉండే నడిపిస్తున్నారా? లేదు డబ్బు ఉంది కాబట్టి రాజకీయం చేయడం చాలా సులువుగా ఉంటుంది,